అమరావతి రాజధాని నిర్మాణానికి మరొక 6,600 ఎకరాలు భూమి అవసరం అవుతుందని మొన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానం చేసింది. మొదట 30,000 ఎకరాలు సమీకరించాలని అనుకున్నారు, కానీ ఎందుకో మరి తెలియదు, కానీ ఒక 6,600 ఎకరాలకే దాన్ని కుదించారు. మొదట 11 గ్రామాలు అనుకున్నారు, దాన్ని ఇప్పుడు 7 గ్రామాలకి కుదించారు. ఎందుకు మొదట అంత ప్రతిపాదన చేశారు, మరి ఎందుకు దాన్ని తగ్గించారు అనేది తెలియదు, కానీ మొత్తానికి 7 గ్రామాల్లో 6,600 ఎకరాలు భూమి సమీకరించాలని కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్ర మంత్రి నారాయణ కూడా చెప్పారు, ఈ 7 గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించేశామని, గ్రామ సభల్లో రైతులు అనుకూలంగా తీర్మానం చేశారని కూడా చెప్పేశారు. అంటే రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం ఒక ప్రతిపాదనను ఆమోదించక ముందే గ్రామ సభలు జరిగిపోయి గ్రామాల్లో ప్రజలందరూ కూడా భూ సమీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేసేసారంట. ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపాదన ఆమోదం పొందకముందే దానికి అనుకూలంగా తీర్మానాలు ఎలా వచ్చాయి అనేది మరి మంత్రి గారే చెప్పాలి, మనకి తెలియదు. గతంలో తొలి దశలో 2015లో 29 గ్రామాల నుంచి 34,000 ఎకరాలు సమీకరించారు. దానికి తోడు అదనంగా ఇంకో 25,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, బంజరు భూమి, పోరంబోకు భూమి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మొత్తం ఒక 50,000 ఎకరాలు చిల్లర ఇప్పుడు అమరావతి రాజధానికి ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు మరొక 6,600 ఎకరాలు సమీకరించిపోతున్నారు. దాదాపుగా 56,000, 60,000 ఎకరాలు ఇంచుమించుగా ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇక్కడ అంటే, సరే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తుంది, అసెంబ్లీ, శాసనసభలు అన్నీ నిర్మిస్తుంది. అవన్నీ ఇప్పుడు ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టి మళ్ళీ అదనంగా నిర్మించబోతుంది. ఈ మధ్యనే 15 ఆర్థిక రంగ సంస్థలు అంటే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కూడా శంకుస్థాపన జరిగిపోయింది. సో ఆర్థిక ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు కూడా అమరావతికే వస్తాయి. తర్వాత ఇప్పటికే గతంలోనే 2016-17లోనే 2 విశ్వవిద్యాలయాలకి ప్రభుత్వం భూమి కేటాయించింది. కాబట్టి విట్టు, SRM ఈ 2 విశ్వవిద్యాలయాలు ఆల్రెడీ పనిచేస్తున్నాయి. అట్లాగే కొన్ని సంవత్సరాలకి ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. ఇప్పుడు రోడ్ల నిర్మాణం జరుగుతుంది అంటున్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు శాశ్వత అసెంబ్లీ భవనం, శాశ్వత సచివాలయం, శాశ్వత హైకోర్టు భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ రోడ్ల నిర్మాణాల్లో ఏంటంటే మొత్తం డ్రైనేజీ, విద్యుత్తు, టెలిఫోన్లు ఇట్లాంటివి అన్నీ కూడా అండర్ గ్రౌండే వచ్చేస్తాయంట. దాని మేరకే ఆ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. సరే, అది ఒక పక్క జరుగుతుంది. అయితే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, మొట్టమొదట 34,000 ఎకరాల సమీకరణనే వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదనంగా మరొక 6,000 ఎకరాలు సమీకరించడానికి ప్రభుత్వం తీర్మానిస్తే దాన్ని ఎట్లా అంగీకరించారు? ఇదే పవన్ కళ్యాణ్ కదా 2016-17 ప్రాంతాల్లో ఆ పెనుమాకలో తిరిగాడు, రైతులతో ముఖాముఖి చర్చలు జరిపాడు. మీకు న్యాయం జరిపిస్తా, అన్యాయం జరగనివ్వను అంటూ హామీ ఇచ్చారు. అక్కడ ఒక మహిళా రైతు చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకొని పెరుగన్నం తిన్నారు. తర్వాత బెజవాడకు వచ్చి ఇంకో రోజున ఎవరిది రాజధాని అంటూ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇన్ని చేసి మొదటి దశ భూ సమీకరణని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ రెండో దశ భూ సమీకరణను ఎట్లా సమర్థించారు? రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే అనుకూలంగా తీర్మానం జరిగింది. మరి ఆ మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రి. వ్యతిరేకించి ఉండాలి కదా కొంత. ముందు తీసుకున్న భూమిని, సమీకరించిన భూమిని అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చి దానికి ఒక రూపం తెచ్చి అమరావతికి అప్పుడు
ఇంకో విడత అవసరం భూమిలో అవసరాలు అనుకుంటే అప్పుడు సేకరిద్దామని చెప్పుండొచ్చు కదా పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్పలేదు? సరే పోనీ మంత్రివర్గ సమావేశంలో ఏమీ చెప్పలేదు. బయటకు వచ్చి అయినా సరే మాట్లాడాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా ఏం జరిగిందో అని. ఎందుకు తను మొదట విడత భూ సమీకరణ వ్యతిరేకించిన తను రెండో విడత భూ సమీకరణ కూడా ఎందుకు సమర్థించాల్సి వచ్చింది అనేది చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ప్రజలు అడుగుతున్నారు ఇది. పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అమరావతి రాజధాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. సరే వాళ్ళ ఆందోళనకు సంబంధించి ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు, ప్రతి 3 నెలలకు ఒకసారి నేను అమరావతి ప్రాంత రైతులతో సమావేశం అవుతానని. సరే అది తగ్గింది అనుకుందాం. కానీ మొదటి దశనే వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ రెండో దశ ల్యాండ్ పూలింగ్ కూడా ఎందుకు ఆమోదించారు అది ప్రజలకు చెప్పాలి కదా. చెప్తారేమని చూస్తున్నారు ప్రజలు. ఎందుకు చెప్పడం లేదు నాకైతే అర్థం కావడం లేదు. ఇకనైనా చూద్దాం, కొన్ని రోజులు ఎదురు చూద్దాం, ఆయన ఏదైనా ఒక ప్రకటన చేస్తారేమో. ఎందుకు సమర్థించాల్సి వచ్చింది రెండో దశ భూ సమీకరణాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.